అందరికీ నమస్కారం. భారతీయ తొలి నోబెల్ బహుమతి గ్రహీత గురించి తెలియజేస్తున్నాము. ఈయనకి విశ్వకవి ఎవరో అందరికీ తెలిసిందే, రవీంద్రనాథ ఠాగూర్. ఈయన పుట్టింది 1861. తర్వాత 1941 ఆగస్టు 7వ తారీఖునే ఆయన దివంగతులయ్యారు. అయితే ఈయనలో ప్రత్యేకత ఏంటంటే పుట్టింది 7వ తేదీయే, మరణించింది కూడా 7వ తేదీయే. అది ఏమిటో మరి విచిత్రం. అయితే ఈయన సంగీతకర్త, విధాత, బెంగాలీ కవి. ఆంగ్ల భాషలో కూడా మంచి రచన చేశారు. మన దేశానికి జాతీయ గీతాన్ని అంటే జనగణమన ఇచ్చినటువంటి తర్వాత ఈయన గీతాంజలికి నోబెల్ బహుమతి వచ్చినది. దేశాన్ని ఆనాడు జాగృతం చేసిన మహనీయుడు ఈయనే. జాతీయ గీతంతోనే కాదు, అనేక